ప్రకాశం జిల్లాలోని ఒక కుగ్రామం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో స్థపతిగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రసాద్ స్థపతి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ముఖ్యంగా అసలు మామూలుగా ఆ విగ్రహం చూస్తే రామానుజాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు ఉండదు, ప్రాణ ప్రతిష్ఠ జరిగినట్లుగానే ఉంటుంది. నిజంగానే చెప్తున్నాను, అంటే ఇది అతిశయోక్తిగా చెప్పడం కాదు, ముఖస్థుతిగా చెప్పడం కాదు. నిజంగా విగ్రహాన్ని చూస్తే నిజంగా సజీవంగానే ఉన్నారా, అంత పెద్ద వ్యక్తి మహానుభావులు అక్కడ ఉన్నారా అని అనిపిస్తుంది. మీకు ఈ విగ్రహం చూసిన తర్వాత అంటే చాలామంది మీకు ఫోన్ చేసి ఉంటారు, అభినందించి ఉంటారు. ఆ రోజు విగ్రహ ప్రతిష్టప్పుడు కూడా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కాంప్లిమెంట్ వచ్చింది? యాక్చువల్గా మీరన్న అనుభూతి, ఒక మనిషి అక్కడే కూర్చున్నాడు అన్న అనుభూతి ఇందాక నేను చెప్పినటువంటి ఆ ముఖం తయారు చేసేటప్పుడే నాకు కలిగిందండి. స్వామివారు అడిగారు నన్ను, ఎలా ఉంది, నీకు నచ్చిందా విగ్రహం అంటే. వారు నాతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారండి అని చెప్తే, ఎప్పుడైతే శిల్పికి ఆ భావన వచ్చిందో, ఇక ఆయన ఎప్పుడైతే మొట్టమొదట శిల్పితోనే మాట్లాడతాడు. విగ్రహం ఏదైనా శిల్పితోనే మాట్లాడతాడు. అందుకే శిల్పి మాత పితా శాస్త్రం అంటారు. శిల్పి తల్లి లాంటి వాడు అండి ఒక విగ్రహానికి. ఫస్ట్ బిడ్డ తల్లితోనే మాట్లాడతాడు. తల్లితో మాట్లాడటం మరి కరెక్ట్గా వస్తే లోకం అందరితో మాట్లాడతాడు. అట్లా శాస్త్రాన్ని అనుసరించే శిల్పి ఆ విగ్రహం తయారు చేస్తాడు. సో రామానుజ వారు నాతో ఎప్పుడు మాట్లాడేటువంటి అనుభూతిని నేను ఆ విగ్రహం తయారైనప్పటి నుంచి నేటికి నేను అది పొందుతూనే ఉంటానండి. నేను హాయిగా వారితో మాట్లాడతానా అన్నట్టుగానే నేను వారితో ఇంటిమేట్గా ఉంటాను. బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటారా, ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్కి అంటే చిన్నజీవి స్వామివారు నా చేతుల మీదుగా చేయించిన ఆ ప్రాజెక్ట్కి భారత రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు, అటువంటి టాప్ దేశ నాయకత్వం అంతా అక్కడికి వచ్చి ఆ రామానుజ వారిని చూసి వాళ్ళు సంతోషపడినప్పుడు, ఇంకొకటి అంత పెద్ద వ్యవస్థ అంటే ఎలా చెప్పాలి, అంత పెద్ద అది భారతదేశం మొత్తాన్ని పరిపాలించే నాయక గణం అంతా కూడా అక్కడికి రావాలి అని అంటే అక్కడ ఏదో విషయం ఉంటేనే వస్తారు. రాదగినది అని వచ్చి వాళ్ళందరూ దాన్ని చూసి సాక్షాత్ ప్రధానమంత్రి గారు దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ కలిగిన అనుభూతే నాకు వచ్చినటువంటి కాంప్లిమెంట్గా నేను భావిస్తాను. ఒకటి. రెండవది, అది పూర్తయిన తర్వాత, అది పూర్తి కాక ముందే యాక్చువల్గా ఆదిశంకరాచార్య వారి ప్రాజెక్ట్ ఒకటి తలపెడుతున్నామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి నాకు ఫోన్స్ రావటం, చిరంజీవి స్వామి వారికి కూడా వారికి తెలియజేయడం, పంపించమని నన్ను నెలకు 15 రోజుల పాటు అక్కడికి డిప్యూట్ చేసి ఆ బృహత్ ప్రాజెక్టుకు కూడా నేను ఒక సలహాదారుగాను, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా పనిచేయగలగడం అనేది ఒక పెద్ద హానర్గా భావిస్తాను. మనకున్న 3 ఆచార్యుల్లో 2 ఆచార్యుల విగ్రహాలు తయారు చేయడంలో అది కీలక పాత్ర అనేది ఒక సంతోషం అనిపిస్తుంది. మీకు అన్నిటికన్నా మీకు టెక్నాలజీ తెలుసా, అంటే శాస్త్రంలో నైపుణ్యం ఉందా అనేవి పక్కన పెడితే, అంటే అవి అపారం, మనం కొత్తగా దానికి ఏం కితాబు ఇచ్చే పని లేదు. కానీ మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక విగ్రహం నాతో మాట్లాడుతుంది అనే స్థాయి. ఇంకొక విషయం ఏంటంటే, నేను 218 కాదు, 216 కాదు, 500 అడుగుల విగ్రహాన్నైనా నేను చేయగలుగుతాననే ఒక కాన్ఫిడెన్స్ ఉంది మీలో. ఆ కాన్ఫిడెన్స్ ముందు ఏ విగ్రహం అయినా అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని చేసేయగలుగుతారు మీరు. అట్లా ఈ ప్రపంచంలో మీరు ఇందాక అమెరికాలో పనిచేసిన సందర్భం కూడా చెప్పారు. ఇంకా ఏ దేశాల్లో ఇలా విగ్రహాలు కానీ లేదంటే దేవాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ చేశారు? దాంట్లో మీకు బాగా నచ్చింది ఏంటి? నాకు బాగా నచ్చింది, నేను కట్టిన ఆలయాల్లో నాకు బాగా నచ్చింది రామానుజాచార్యుల వారి విగ్రహం. ఎందుకంటే నేను నా చిన్నతనం నుంచి అన్నమయ్య కీర్తనల ద్వారా, చిరంజీవి స్వామివారి బోధనల ద్వారా రామానుజ వారికి ఎంతో వారిని ఆరాధించుకుంటూ ఉంటాం. రామానుజ ఫాలోయర్ నేను వ్యక్తిగతంగా కూడా, మా కుటుంబం అంతా కూడా రామానుజ మతానికి చెందిన వాళ్ళమే మేమంతా. సో అది అంటే అన్నీ హృదయం పెట్టి చేస్తాము. ఇది హృదయం పెట్టి అన్నట్టుగా కాకుండా
ఇదే నా జీవితం అనుకొని చేసినటువంటి విగ్రహం అండి రామాచార్య ప్రాజెక్ట్ అంతా. ఇదే నా జీవితం. యాక్చువల్ చెప్పాలంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే రిటైర్ అవుదాం అనుకున్నాను. నాకు వయసు తక్కువ, ఇంకా జీవనయానం చాలా ఉంది కాబట్టి మిగతా పనులు చేస్తానండి. నాకు ఇంకేం చేయాల్సిన అవసరం వాస్తవంగా అయితే లేదు. ఈ జన్మ ఎత్తినందుకు ఈ 7 పాడు ఈ గ్రామంలో పుట్టి ఇదిగోండి ఈ చెరువు నీళ్లు దాగి ఈ గాలి పీల్చి మా అమ్మ నాన్న ఎంతో మందికి విద్యాబోధన చేశారు. ఇక్కడ చిరంజీవి స్వామి పాదాలు ఆశ్రయించి, తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించి అక్కడ వారి కళాశాలలో చదువుకొని ఉచితంగా విద్యను అభ్యసించి చేసిన దానికి ఈ జన్మకి సార్థకత పూర్తయిందని నేను అనుకుంటానండి. మరి మిగతా పనులు ఎందుకు చేస్తానంటే కేవలం జీవనయానం కొనసాగించాలి కాబట్టి కొనసాగిస్తున్నాను తప్ప నాకు బాగా ప్రాణప్రదంగా హృదయానికి చేసుకున్నది ఏంటి అంటే అన్నీ హృదయానికి చేసుకున్నవే. కానీ అందులోనూ నాకు 24 గంటల నిద్రలో కూడా నాకు ఇష్టమైంది ఏంటి అని అంటే రామాచార్య వారిదే ఇష్టమైంది. ఆ తర్వాత ఆలయాల విషయానికి వస్తే నేను ఎన్నో ఆలయాలు కట్టానండి. అన్నీ కూడా వైభవంగా ఉన్నాయి. నా చేతితో కట్టిన ఆలయాలన్నీ వైభవంగానే ఉంటాయి. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆచార్యుని ఆశ్రయించినందుకు ఏమన్నా ఆచార్యుల వారి ప్రాజెక్టు పూర్తయింది. వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో చదువుకున్నందుకు, వారి పెట్టిన భోజనం తిని చదువుకున్నందుకు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం నాకు హృదయానికి ఎంతో ఇష్టమైనటువంటి ఆలయం. ఇవి రెండు దాంట్లో ఉన్నటువంటి విశిష్టత ఏంటి? స్వర్ణగిరి ఆలయం చాలా అనుకోకుండా పెద్దగా అయినటువంటి ఆలయం అండి. ఒక చిన్న గుడి అనుకున్నారు వాళ్ళు అందులో. ఆ చిన్న గుడి అనుకున్న తర్వాత ఏమైందంటే అది అట్లా 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 పెద్దదైంది. ఈ పెద్దదయ్యే క్రమంలో మేము శంకుస్థాపనకి అక్కడ ఒక పిట్టి తీసామండి శంకుస్థాపన చేయాలని. అక్కడ ఆల్రెడీ ఒక సమతలంగా ఒక పెద్ద బండ ఆల్రెడీ ఉంది అక్కడ. ఇంకా గుంట తీయటం ఆపేసాం. ఈ స్థానం కోసం వెంకటేశ్వర స్వామి తన కోసం పెట్టుకున్నాడు ఈ రాయిని. సో ఇక్కడ మనం శంకుస్థాపన చేసి కట్టేద్దామని. ఎందుకంటే ఆ పిట్టి తీయిపోయే ముందు మాకు అది అక్కడ ఉందని మాకు తెలియదు. సో అక్కడ మేము విగ్రహం స్థాపన చేయాలని అక్కడ శంకుస్థాపన చేసి ఆలయం కట్టిన తర్వాత ఆలయం విగ్రహం అనుకోకుండా పెద్దగా కుదిరిందండి. మేము చిరంజీవి స్వామి అనుమతి తీసుకొని ప్రతిష్ఠకు ముందే దాని విగ్రహాన్ని స్థాపన చేయడానికి మొదలుపెట్టాం. ఆ స్థాపన చేసే క్రమంలో కొన్ని గరుడ పక్షులు ఆ ప్రాంగణంలో తిరుగుతూ ఉన్నాయండి. అయ్యో మేము పిలిచినవి కాదు, అది మేము అరేంజ్ చేసినవి కాదు. ఆ కింద రాయి మేము అరేంజ్ చేసింది ఏం కాదండి, యాదృచ్ఛికంగా ఉంది. అక్కడ విగ్రహం అంతా పెట్టిన తర్వాత, శ్రీవారి మూర్తిని పెట్టిన తర్వాత, గుడి అంతా కట్టిన తర్వాత ప్రతిష్టకు కొన్ని రోజుల ముందు అనుకుంటా ఉన్నాం సూర్యకిరణాలు పడేట్టు చేయగలమా అనుకుంటా ఉన్నాం. యజమాని వాళ్ళు అడుగుతున్నారు చేయాలని. మరి సూర్యుడు మన కంట్రోల్లో ఉండడు కదండి. ఆయన గమనాన్ని పరిశీలించి దాన్ని చేసేంత చేయాలంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాంతం మీద మనం పరిశోధన చేసి ఎక్కడి నుంచి ఎలా వస్తుందో చూసుకుంటూ దాన్ని మోకప్ చేసుకుంటూ చేయాల్సిన పరిస్థితి. అంత సమయం ఇప్పుడు ఎవరు. అయితే యాదృచ్ఛికంగా అండి సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించిన తర్వాత ఆ ప్రతిష్టకి ముందు మేము గమనిస్తే కరెక్ట్గా సూర్యకిరణాలు నేరుగా వెళ్ళి శ్రీవారి పాదాల మీద పడుతున్నాయి. ఒకసారి పంచాంగం తిరిగేస్తే సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించిన తర్వాత 7వ రోజున ఉదయం 7 గంటల నుండి 7 గంటల 7 నిమిషాల వరకు సూర్యకిరణాలు వెంకటేశ్వర పాదాలు తాగుతున్నాయండి. చాలా ఆనంద పరవశులం అయ్యామండి. ఎందుకంటే ఏడ్చేసాను అసలు. ఎందుకంటే భగవంతుడు మేము చేసిన పనిని అంగీకరించాడు. లోకాన్ని మొత్తానికి వెలుగులు ఇచ్చే సూర్యుడు ఆయన నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి తన కిరణాలతో స్వామికి ఆరాధన చేస్తున్నాడు అనేది అది మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే మేము కట్టిన గుడి అంటే మామూలు మాటలు చెప్తున్నాను, అది అంటే అర్థమయ్యేదానికి చెప్తున్నాను. మేము కట్టిన గుడి, మేము చేసిన విగ్రహం, మేము పెట్టిన విగ్రహం భౌతికంగా చూస్తే. కానీ ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే అక్కడ పడ్డాయో ఒకసారి రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆ రాయి శంకుస్థాపన ముందున్న రాయి మేము పెట్టింది కాదు, భగవంతుడు నిర్ణయించుకున్నాడు. భగవత్ సంకల్పంతో ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ గరుడ పక్షిని మేము పిలవలా, ఆయన పంపించాడు గరుడ పక్షిని పర్యవేక్షణ చేయమని. సూర్యకిరణాలు సూర్యుడే మా కంట్రోల్లో లేడు. సో సూర్యుడు వచ్చి దాన్ని స్పృశించాడు. అంటే ఏంటంటే తన సంకల్పానికి భగవంతుడు మమ్మల్ని నిర్ణయించుకున్నాడు. సో మా జన్మ ధన్యమైంది అంతే. ఆ భావంతో, భావనేం కాదు అది వాస్తవం. దాంతో నాకు స్వర్ణగిరి ఆలయం అన్నా నేను కట్టిన ఆలయాల్లో నాకు ఎంతో ఇష్టమైన ఆలయాలు. ఇంకా చాలా త్రివిక్రమ అని మై హోమ్ ప్రాజెక్ట్స్లో నేను చాలా టెంపుల్స్ చేశాను, అవన్నీ ఇష్టమైన. వీటన్నిటికంటే కూడా నాకు విగ్రహాల్లో రామానుజాచార్యుల వారు, ఆలయాల్లో స్వర్ణగిరి ఆలయం నాకు ప్రాణప్రదం అండి.